ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాం. శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ప్రత్యేకంగా యోగాలు ఏమన్నా వరించబోతున్నాయి వెళ్ళినాయి? మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇప్పుడు వీళ్ళకుండే గ్రహస్థితి కనుక చూసుకుంటే లగ్నాధిపతి 3లోకి వెళ్తున్నాడండి. ఈ ఆగస్టు మాసంలో 3వ తేదీ నుంచి కుజుడిని కలుస్తున్నాడు. ఆ కుజుడు బుధుడు కలిసి ఒక 3 రోజులు ఉంటాడు, కానీ ఒక వారం రోజులు ఎఫెక్ట్ ఉంటుంది దానికి, ఎందుకంటే కుజ నక్షత్రం మీద ప్రయాణం కాబట్టి. అదేవిధంగా రవి గురువులు కలిసి ఉన్నారు కర్కాటక రాశిలో. ఆ రవి 15వ తేదీ నుంచి మనకి 15 ఆగస్టు నుంచి కేతువుని కలుస్తున్నాడు. దీనివల్ల ఒక రకమైన యోగం ఏర్పడుతుంది. శుక్రుడు నీచపడుతున్నాడు వీళ్ళకి, 2-7 అధిపతి. సో కన్యారాశిలోకి వెళ్తున్నాడు. కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక చంద్రుడైతే 12 రాశులు తిరుగుతాడు, తెలిసిందే. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మేషరాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశినాథుడు ఎప్పుడైతే 3వ భావంలోకి వెళ్తున్నాడో ఫస్ట్ వీక్ కొంచెం వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ చేసే విషయంలో కావచ్చు, కొంతమంది కమ్యూనికేట్ చేసే విషయంలో కావచ్చు, మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఈ నెలంతా కూడా ముఖ్యంగా కుటుంబాధిపతి, సప్తమాధిపతి శుక్రుడు 6వ భావంలో నీచబడుతున్నాడు. అందుకని వీరు కొన్ని విషయాల్లో పర్టికులర్గా, ఎందుకంటే 6వ భావంలో శుక్రుడు ఉండగా కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి, ఇదేంటంటే స్త్రీలతో అనవసరమైన ఘర్షణ, వివాహ సంబంధించిన విషయంలో, ఎందుకంటే శుక్రుడు 6వ అధిపతి, 6వ స్థానంలో ఉన్నాడు, 7వ అధిపతి, 2-7వ అధిపతి కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 6లో కానీ 8లో కానీ లేకపోతే 11లో కానీ మంచివాడు కాదు అక్కడ. కాబట్టి మేషరాశి వారు ఈ నెల వివాహ సంబంధించిన విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వాడి జోలికి వెళ్ళకూడదు. స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతాయనుకునే జోలికి వెళ్ళకూడదు. ఇక 4వ భావంలో రవి గురువులు ఉన్నారు. ఇది ఒక యోగం చెప్పాలంటే. దీన్ని చెప్పాలంటే జీవాత్మ సంయోగము అంటారు. జీవాత్మ సంయోగం 4లో ఉంటే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావడం ఇస్తుంది. కానీ ఇక్కడ గురువు కొంత అస్తంగత్వ దోషంలో ఉన్నాడు, మౌఢ్యమి దోషంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఎలాగో ఎల్లాంటి శని ఒకటి నడుస్తుంది కాబట్టి, 12వ భావంలో శని ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, కానీ షార్ట్ టర్మ్ పనికిరాదు ఇక్కడ. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జీవాత్మ సంయోగం రవికేతువులు, రవెల్లి వదిలేసి కేతువుతో కనెక్ట్ అవుతాడు మళ్ళీ 15-16వ తేదీ నుంచి దాదాపుగా. దానివల్ల ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఉపాసన చేసే వాళ్ళకి, రాజకీయ నాయకులకి మంచిదే చెప్పాలంటే. కాకపోతే వీళ్ళ యొక్క సంతానాన్ని, అంటే ఈ మేషరాశి వారి యొక్క సంతానాన్ని దూరంగా పంపించడం, విదేశాలకనో లేకపోతే వేరే చదువు కోసం హాస్టల్లో వేయడము, ఇలాంటి ఫలితాలు వస్తాయంటే వీళ్ళకి. సో ఇలాంటివి జరుగుతాయి వీళ్ళకి చెప్పాలంటే. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి మారాలి. ఎంత వీళ్ళు వేరే ప్రాంతానికి మారితే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో పర్టికులర్గా ఇక బిజినెస్ చేసేటువంటి వారికి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి లాభంలో రాహు ఉన్నాడు. అందులో ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్లు చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. ధన నష్టం ఏదైనా సూచిస్తున్నా గురుగారు? మీకు ఇందాక చెప్పింది అదే కదా, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని చెప్పాను, స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను, ఎందుకంటే ఫైనాన్స్ కార్ కూడా 6th హౌస్లో నీచపడుతున్నాడని చెప్పాను కదా. అప్పులు ఇచ్చే విషయంలో మధ్యవర్తిత్వాలు ఉండడం చేయకూడదని చెప్పాను కదా. అసలు వీళ్ళు ఈ మంత్ అప్పు జోలికి వెళ్ళకూడదు చెప్పాలంటే. వెళ్ళారు అంటే ఇబ్బంది అవుతుంది, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్ కోసం వేరే ప్రాంతాలకు మారుతూ వేరే ప్రాంతాలకు వెళ్ళడమే మంచిది వీరికి. శత్రువుల పరిస్థితి ఏంటంటారు? స్త్రీలు శత్రువులు అవుతారండి. ఆడవాళ్ళ ద్వారా శత్రుత్వాలు ఏర్పడ్డము, ఆడవాళ్ళకి, పురుషులకనే కాదు, స్త్రీలకైనా పురుషులకైనా కొంచెం స్త్రీల ద్వారా శత్రుత్వాలు ఏర్పడ్డము, లేకపోతే వాహనం మూలంగా కొన్నిసార్లు శత్రుత్వాలు ఏర్పడ్డము. నువ్వు బండి అడిగితే ఇవ్వలేదనో, లేకపోతే ఇల్లు కట్టుకుని ఉంటే పక్కోడు వచ్చి, ఇప్పుడు మనం ఇల్లు కడుతూ ఉంటాం, పక్కోడు వచ్చామంటాడు మీరు మీ నీళ్ళని మా ఇంట్లో పడుతున్నాయి అంటారు, లేకపోతే మీ సిమెంట్ పడుతున్నాయి అంటాడు, ఏదో ఒకటి. కాబట్టి ఈ వాహనము, గృహము, స్త్రీ మూలకంగా వచ్చే శత్రుత్వాలు, లేకపోతే అప్పు ఇవ్వడం ద్వారా శత్రుత్వాలు ఏర్పడడం, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అప్పులు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ దూరంగా ఉండడం మంచిది ఈ నెలలో. వీళ్ళు టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందంటారా? ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము, ఈ నెల జరిగే
పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది అంటే ఏదైనా టర్నింగ్ పేరు రావడానికి మంచిదండి చెప్పాలంటే. ఇది జీవాత్మ సంయోగం 4000 ఉంది కదా, దాన్ని హౌస్ ఏమంటారంటే 4000 అనేది మనకి శీలస్థానం అంటారు, అదొకటి మంచిది. రెండోది ఉపాసనా మార్గంలో ఉండేటువంటి వారికి మంచి టర్నింగ్ పాయింటే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు ధైర్యంగా మాట్లాడినందుకు నాకు టర్న్ అయింది అంటుంటాను చూసాను, అలాంటి వాటికి మంచిది. కాకపోతే ఫస్ట్ వీక్లో మాత్రం ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం అది ఘర్షణగా మారుతుంది, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గోల్డ్ మీద అది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే కరెక్ట్ ఇప్పుడున్న కండిషన్లో చెప్పాలంటే. ఆఫ్టర్ 15th 16th తర్వాత చేసుకోవచ్చు ఈ మాసంలో కావాలంటే. ఇక పక్క వాళ్ళ ఏడుపులు బాగా తగులుతున్నాయి, నరఘోష నరదిష్టి ఉందనుకుంటే వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటారు గురుగారు? ఎప్పుడు కూడా నరదిష్టి కానీ నరఘోష కానీ ఎలా ఏర్పడుతుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సన్ కనుక వీక్గా ఉంటే జరుగుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్లో సన్ వీక్గా ఉంటేనే నరఘోషలు నరదృష్టిలు బ్లాక్ మ్యాజిక్స్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా గాలి దులి తగలడం కానీ జరుగుతుంది. అలా లేని పక్షంలో జరగదు. సో ఒకవేళ ఎవరికైనా అలా జరుగుతుంది అనుకునే వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. ఇక విశేషంగా ఈ నెల వీళ్ళకి కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎక్కువగా శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయాలి, శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం మంచిది. గణపతి యొక్క ఆరాధన చేయడము, తీపి చపాతీలు అంటే చపాతీ నూనెలో వేయకుండా నార్మల్గా కాల్చిన చపాతీకి తేనె పూసి ఒక 3 చపాతీలు గోవు కనుక తినిపించినట్లయితే చాలా మటుకు తగ్గుతుంది. శ్రీమాత్రే నమః అనే మంత్రం అనుక్షణం అనుకుంటుంటే స్త్రీల ద్వారా వచ్చే ఇబ్బందులు రావు. స్త్రీ శాపం అంటారు చూసారా, గోచారంలో వీళ్ళకి ఇప్పుడు స్త్రీ శాపం యాక్టివ్గా ఉంది కాబట్టి ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి 6th హౌస్లో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, శుక్రవారాలు ప్రధానంగా వీళ్ళు స్త్రీలతో జోక్స్ చేసే విషయాల పట్ల మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శనివారాలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. శనివారము శుక్రవారము వీలైతే శనిగ్రహం దగ్గర శనివారము, శుక్రగ్రహం దగ్గర శుక్రవారము దీపారాధన చేస్తూ గోవులకు బెల్లం కూడా తినిపించినట్లయితే ఏలినాడు శని ప్రభావం కూడా తగ్గుతుంది వీరికి. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్రలేవడం, విష్ణు సహస్రనామాలు వినడం. వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల
ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నేతితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.